ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. అందరికీ నమస్కారం. ఈరోజు రెండు ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అందులో ప్రధానంగా ఒకప్పుడు తిరుమల గురించి మాట్లాడాల్సి వస్తే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం కావచ్చు, స్వామివారికి జరిగే సేవల గురించి, ఉత్సవాల గురించి, బ్రహ్మోత్సవాల గురించి, ప్రతినిత్యం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే లక్షలాది మంది భక్తులు, వారు సమర్పించే కానుకలు, ఇలాంటి అంశాల గురించి మాట్లాడే పరిస్థితి నుండి ఈరోజు తిరుమల అంటే అవినీతి గురించి, అపచారాల గురించి, రాజకీయాల గురించి, దోపిడీ గురించి, అనేక రకాలైన వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడాల్సి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశము. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తులు, హిందువులు మనోవేదనకు గురవుతున్నారనేది వాస్తవము. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో స్వామివారికి వినియోగించే నైవేద్యంలో వాడే నెయ్యిలో, అదేవిధంగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది. ఏదైతే నిషేధిత వస్తువులు ఉన్నాయో వాటిని కల్తీ నెయ్యిలో వాడారు, దానివల్ల అపచారం జరిగిందని చెప్పి ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఎవరైతే ఈ తప్పు చేశారో, ఈ తప్పిదానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూడాలి అనే చిత్తశుద్ధి కంటే కూడా గత 2 సంవత్సరాల నుండి ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో రాజకీయపరమైన అంశంగా వాడుకోవాలి, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవాలనే పద్ధతిలో వెళ్తుండడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, మీరు అధికారంలో ఉన్నారు, వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అపచారం జరిగినట్టయితే, కల్తీ నెయ్యి వాడారని తేలినట్టయితే, మీరు ఇప్పటి వరకు నేరుగా దీనికి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులపైన లేదంటే అధికారులపైన ఏదో ఒక రకంగా ట్రాన్స్ఫర్ చేయించడమో మరో రకంగా తీసుకుంటున్నారు తప్ప, దీని మీద నిజమైన చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 2019 నుండి 24 వరకు తిరుమలలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అన్ని తానై వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అప్పటి జేఈఓగా వ్యవహరించిన ధర్మారెడ్డి గారు. కానీ ఈ తతంగం ఇంత నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుండే కానీ, లేదంటే ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు కానీ ఎక్కడా ఈ విషయంలో ధర్మారెడ్డి గారి పాత్ర ఉంది అని కానీ, లేదంటే ధర్మారెడ్డి గారి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కానీ ఇలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన వ్యవహారాలన్నింటికీ కూడా కర్త కర్మ క్రియ నేనే అన్నట్టు వ్యవహరించిన ధర్మారెడ్డి, అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే పాలక మండలి చైర్మన్లు, పాలక మండలి సభ్యులు ఉన్నారో వీళ్ళ మాట కూడా చెల్లుబాటు కాకుండా పూర్తిగా తానై వ్యవహరించాడనేది బహిరంగ రహస్యము. అలాంటి ధర్మారెడ్డి పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలము రాజకీయపరమైన ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ ఒక్క వర్గానికి మేము ఈ మంచి చేశాము అని చెప్పుకునే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు తిరుమలలో లడ్డు అంశాన్ని తీసుకొని వచ్చి దాన్ని నాంచే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలకు సంబంధించిన అంశాన్ని ఒక రాజకీయపరమైన అంశంగా తీసుకొని వచ్చి కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది తప్ప, ఇప్పటి వరకు తప్పు ఎవరు చేశారు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదే విధంగా ఈ తప్పిదం భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన ఏమాత్రము చిత్తశుద్ధి లేదు అనేది స్పష్టంగా కనబడుతోంది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక స్వామివారి భక్తుడిగా నేను స్వయంగా పుంగనూరు నుండి
తిరుమల వరకు పాదయాత్ర చేసి ఆనాడు తిరుమలలో ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే డైరీల ద్వారా, టెండర్ల ద్వారా నెయ్యి తప్పించుకునే విధానం ఉండడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి తప్పిదాలు జరుగుతాయి. కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారము కేవలము తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది తప్ప కాంట్రాక్టర్లు మార్చినంత మాత్రాన లేదంటే